నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులకి మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. మహాశివరాత్రి మాఘమాసం, నిజంగా మాఘమాసమే పుణ్యం చేసుకుందేమో కదా. ఈ మాసం అంతే కదా. మరి ఈ మాసంలో ఈశ్వరుడు లింగోద్భవం అయినటువంటి రోజుగా పరిగణిస్తారు. ఆయనకి జనన మరణాలు ఏమిటి నమ్మోహం, ఆయనే సృష్టికర్త. కానీ లింగ రూపాన్ని ధరించినటువంటి రోజుగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, మనం జరుపుకుంటూ ఉంటాం. సో మహాశివరాత్రి అంటేనే అద్భుతమైనటువంటి పర్వదినం. ఇంక ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని కాదు, అసలు అందరికీ తెలిసిందే, అందరూ చాలా వైభవంగా చేసుకుంటారు. కానీ తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, ప్రత్యేకించి కొన్ని సీది కాలం అంటే తెలియని వాళ్ళు ఉండొచ్చు. అసలు ఎందుకు చేస్తామో తెలియదు, మామూలుగా ఏదో పండుగ జరుపుకోవడం అని అనుకుంటూ ఉంటారు. కానీ మరి యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరూ చక్కగా చెప్తూ ఉన్నారు. సో మరొకసారి మహాశివరాత్రి వైశిష్ట్యాన్ని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి రోజు కాబట్టి చెప్పండి సార్, ఎలా మనం ఆ రోజున ఎలా స్వామి సేవని చేసుకోవచ్చు? తప్పకుండా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లింగోద్భవ కాలం అప్పుడే ఎందుకు జరిగింది, శివరాత్రి జరుపుకోవడం ద్వారా కర్మలు తొలగిపోతాయి అంటారు. ఎందుకంటే జన్మకు ఒక శివరాత్రి అంటారు, వినే ఉంటారు కదా. ఎందుకు ఈ జన్మకు ఒక శివరాత్రి అంటారు, ఎందుకు కర్మలు తొలగాలి అంటే, మీరు కనుక శివరాత్రి రోజు, ఎప్పుడు శివరాత్రి అయినా సరే ఆ రోజు గ్రహస్థితి చూస్తే రవి కుంభరాశిలోని మకరంలో చంద్రుడు ఉంటాడు. అంటే రవిచంద్రులు ఇద్దరూ కూడా కుంభ మకర రాశులు, అంటే కర్మస్థానాల్లో ఉంటారు ఆ రోజు. కర్మస్థానాల్లో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఏమిటి, పార్వతీ పరమేశ్వరులే, ఆ యొక్క ఈశ్వరుడే, ఆ యొక్క విష్ణువే, ఆ యొక్క అమ్మవారే వాళ్ళ నేత్రాలుగా ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నారు అంటారు. అంటే రవిచంద్రులు ఎవరో కాదు, భగవత్ శక్తే ఆ తల్లిదండ్రి రూపంలోని. మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా రవి తండ్రికి కారకుడు, చంద్రుడు తల్లికి కారకుడు అంటూ ఉంటారు. ఓకే. అదేవిధంగా తపన ఉడుప మండల అనేటువంటి నామం కూడా ఉంటుంది లలిత సహస్రనామాలు. అంటే ఆవిడ చెవులు కూడా రవిచంద్రులు తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అని. అదేవిధంగా భానుమండల మధ్యస్థ అనేటువంటి నామం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా చంద్ర రేఖని ధరించున్నాడని, ఇవన్నీ ఏంటి, రవిచంద్రులు ఇద్దరు కూడా సాక్షాత్ భగవంతుడికి ప్రతీకలు. మరియు ఈ రవిచంద్రుల రూపంలోనే మనకి తల్లిదండ్రులు మనకి ఉంటారు. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ రవిచంద్రులు ఎప్పుడైతే మనకి కుంభ మకర రాశుల్లో ఉంటారో, ఈ రోజు గనక ఎవరైతే పూర్తిగా ఉపవాసము, శివుని యొక్క ఆరాధన, దాని తర్వాత రోజంతా కూడా జాగరణ చేస్తారో కర్మ తొలగుతుంది. అందుకే జన్మకు శివరాత్రి. ఎలాంటి కర్మ తొలగుతుంది చెప్తాను. ఇప్పుడు మీరు చూడండి, పాస్ట్ లైఫ్స్లో ఎన్నో కొన్ని వందల జన్మలు ఎత్తుంటాము, వేల జన్మలు ఎత్తుంటాము. మనం గత జన్మలో చేసిందే కర్మ రూపంలో రావాలని రూల్ లేదు. ఒక 10 జన్మల క్రితం కూడా రావచ్చు, ఉంటుంది. అది దానికి సమయం రాలేదన్నమాట. దానికి అనుభవించవలసిన వ్యక్తి ఇక్కడికి వచ్చి కనెక్ట్ అయ్యి మీతో కనెక్ట్ అవ్వాలి. అలాంటిది ఏదైనా ఉన్నా కూడా పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, చాలా చిన్న దీంతో తీసేస్తాడట. ఒక యాక్సిడెంట్ అవ్వాలి, చిన్న దీంతో పోతుంది. ఏదో చిన్న రాయి తగులుతుంది కాలికి, ఏదో పెద్దదేదో బైక్ వచ్చి గుద్దాల్సింది కాదు, చిన్న రాయి తగులుతుంది. అలా ఏంటంటే, మనకి పూర్వజన్మల్లో ఎటువంటి కర్మలు ఉన్నా సరే తొలగించేటువంటి శక్తి శివరాత్రికి ఉంటుంది అని చెప్తారు. అయితే ఇందులో కొన్ని నియమాలు ఉంటాయి దీనికి. ఎలాగా అంటే, కొంతమంది చూడండి ఏం చేస్తారు, నేను రాత్రి జాగరణ ఉంటాను కాబట్టి ఉదయం పూట కాసేపు పడుకుంటా అనుకుంటాను. కానీ అసలు అలా చేయొద్దని చెప్పింది శాస్త్రం. అదేవిధంగా పార్థివలింగము అభిషేకం చేయడం చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తుంది. ఆ పార్థివలింగాన్ని అభిషేకం చేసిన తర్వాత రోజు దాన్ని నిమజ్జనం చేసినట్టు చేసేస్తారు. మీరు ఎలా అయితే వినాయకుడిని చేస్తారో అలా. ఆ నీటిని గనక మీకు ఇంట్లో మొక్కలు ఉన్నట్లయితే, ఆ మట్టిని ఆ నీటిని గనక మొక్కల్లో వేస్తే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయని చెప్తుంది శాస్త్రం. వాస్తు దోషాలు పోతాయి. ఎక్కడైనా గుళ్ళో జరుగుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి మనం చేసుకోవచ్చు.
అదే విధంగా మనకి అంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు గుళ్ళో, పార్థివలింగానికి ఉంది, మట్టితో బంకమట్టితో చేస్తారు. అదే విధంగా కొంతమందికి పంట పొలాలు ఉంటాయి చూసారా, ఈ బంకమట్టిని తీసుకెళ్లి పంట పొలాల్లో కలిపారనుకోండి అభిషేకం తర్వాత నెక్స్ట్ డే ఆ పంట పొలాలు బాగా పండుతాయని చెప్తారు. అంటే ఈశ్వరానుగ్రహం ఉంది కదా అక్కడ, అందుకని. ఇక మరొక విషయం ఏంటంటే ఉదయం అభిషేకం చేసుకుంటాము, ప్రదోష కాలంలో అభిషేకం చేస్తారు, లింగోద్భవ కాలంలో సమయంలో అభిషేకం చేస్తాం. ఈ 3 అవుతాయి కదా. ఇప్పుడు అభిషేకం తర్వాత కంటిన్యూస్ గా జాగరణ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే నైట్ అంతా ఉండి తెల్లవారుజామున కరెక్ట్ గా ఇంకా అమ్మయ్య అయిపోయింది అనుకోగానే నిద్రపోతారు. అసలు అలా చేయొద్దని చెప్తుంది శాస్త్రం. మరి ఎప్పుడు పడుకోవాలి సార్? నెక్స్ట్ ఆ రోజు అయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నైట్ అవుతుంది చూసారు, అప్పుడే నిద్రపోవాలి. మళ్ళీ ఇమీడియట్ గా తెల్లవారిపోయింది కదా పడుకుంటా అంటే కుదరదు, లేకపోతే అర్ధరాత్రి 12 వరకు ఉండి పడుకుంటాం అని కొంతమంది అంటారు. కానీ అది కొంచెం దానివల్ల ఫలితం పెద్దగా ఉండదు. ఎందుకు ఉండదు అంటే చెప్తాను చూడండి. మీకు ఇప్పుడు ఎవరికైనా అనారోగ్యం చేసింది అనుకోండి, డాక్టర్స్ ఏమంటారు, ఒక మెడిసిన్ ఇచ్చి అమ్మ నీకు డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు, దీనివల్ల మీకు అనారోగ్యం సెట్ అవుద్ది అంటారు. అంటే డీప్ స్లీప్ లో గనక మనిషి వెళ్తే అనారోగ్యం అనేటువంటిది వాళ్ళలో నుంచి వెళ్ళిపోతుంది కదా. మీరు వినే ఉంటారు, విన్నారు కదా. ఇప్పుడు 2 రకాల ద్వారా మనకి అనారోగ్యం తొలగుతుంది. ఒకటి ఏకాదశులకు మనం చేసేటువంటి ఉపవాసము, అదేవిధంగా ఇటువంటి పర్వదినాల్లో చేసే ఉపవాసంతో పాటు నామస్మరణ అంటే చాంటింగ్ అనేటువంటిది మనకి జాతక చక్రంలో పంచమ స్థానంగా చెప్తారు. పంచమ స్థానం అంటే ఇమ్యూనిటీ పవర్, పంచమ స్థానం అంటే రుణరోగ శత్రుత్వాలను తగ్గించే స్థానంగా చెప్తూ ఉంటారు. సో ఈ పంచమ స్థానం యాక్టివేషన్ ఎప్పుడైతే మనం శివుణ్ణి నమశివాయ 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 అనుకుంటూ ఉన్నాం అనుకోండి, అది చాంటింగ్ చేయగా పంచమ స్థానం పెరిగి ఈ 6వ భావం అంటే రుణ రోగ శత్రుభావం తగ్గిపోతుంది. ఇప్పుడు దీని ద్వారా కొంత ఇమ్యూనిటీ పెంచుకున్నాడు మనిషి, నిద్రపోకుండా జాగరణ చేశాడు, రాత్రంతా కూడా జాగరణలో శివనామస్మరణతోనే. ఇప్పుడు మనకి వైకుంఠపాలు ఆడతారు అంటే ఏమిటి, మీకు లైఫ్ లో జరగాల్సినటువంటిది ఏదైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో వైకుంఠపాలు అందుకు వాడతారు. ఎలా ఆడాలి, నమశివాయ మంత్రం చేస్తూనే ఆడాలి, సరదాగా అడ్డం కాదు. ఆటలు కాస్త ప్యాకెట్లోకి వచ్చేసి అంటే ఏమిటి, నీకు లైఫ్ లో నిత్యంలో ఉంటాయి, మింగడము ఉంటుంది లైఫ్ లో అని చెప్పి మనకి ప్రాక్టికల్ గా తెలియడం కోసం. అదే ఆడుకోవచ్చు కానీ ఇంకే ఆటలు ఆడుకోవడం ఆడకూడదు. సెకండ్ షో సినిమాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాదు. అయితే ఈ రాత్రంతా జాగరణ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రపోకుండా అలాగే ఆపుకొని మళ్ళీ నెక్స్ట్ డే మనం పూజాది కార్యక్రమాలు ముగించుకొని రాత్రికి నిద్రపోతే ఎంత మొత్తం నిద్ర వస్తుందంటే అసలు అంత డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయేసరికి మీకు ఉన్న లోపల ఏదైనా అనారోగ్యం ఉంటే తొలగిపోతుంది. అందుకని ఈ పద్ధతి తీసుకొచ్చారు. అంటే లైఫ్ లో ఒక్కసారైనా సరే ఈ ప్రక్రియ పాటించాలి బాడీ. ఏకాదశికి ఎలా అయితే మనం ఉపవాసం ఉంటామో దీంతో పాటు ప్రతి శివరాత్రికి జాగరణ చాలా ముఖ్యం. మరి మర్నాడు ఆఫీసులు ఉన్నాయండి, ఇంకేవో సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఈసారి కాస్త బెటర్ గానే వస్తుంది, ఎందుకంటే శుక్రవారం పడింది, శనివారం ఎలాగో హాలిడే కాబట్టి పర్వాలేదు. కానీ చేయవలసిందే చేయాలి. ఎందుకంటే కోటి జన్మల పుణ్యం నమశివాయ మంత్రం మనం పలకగలము. ఇది శాస్త్రంలో శివపురాణంలో ఉన్న విషయం నేను చెప్తుంది కదా. కోటి జన్మల పుణ్యం ఉంటేనే నమశివాయ అనగలమట. కొంతమంది అంటుంటారు చూసారు, దేవుడు లేడు, ఏమిటి మీరు మూఢంగా ఉన్నారని. నాకేమనిపిస్తుంది అంటే అయ్యో పాపం వాడికి పుణ్యం లేదు, అందుకే అలా అంటారు. పుణ్యం లేదు కాబట్టి దేవుడు లేడు దేవుడు లేడు అన్న మాటలోనే దేవుడు ఆ వర్డ్ ఉంది. పుణ్యం లేదు కాబట్టి లేడనే ఫీలింగ్ లో ఉన్నాడు. అందుకని జాలేస్తుంటది, అయ్యో పుణ్యం ఉండుంటే పాపం దేవుడు ఉన్నాడని నమ్మేవాడు కదా. ఎప్పటికోప్పటికి వాళ్ళకి పుణ్యం రావాలని మనం ప్రార్థించాలి. అయితే ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా ఇప్పుడు మనం ఒక పని అవ్వాలనుకోండి, పూర్వజన్మ పాపం అడ్డుపడుతూ ఉంటుంది. ఆ పాపం అనేటువంటిది తీసేస్తేనే గానీ మనం చేసే పని ప్రయత్నానికి ఫలితం ఉండదు. కాబట్టి ఇది పాటించాలి. ఈ విధంగా చేసుకోవాలి. అద్భుతం సార్, అద్భుతం. సో ఖచ్చితంగా స్వామి అభిషేకాది మనం ఏ గుళ్ళో అయినా చక్కగా జరుగుతూనే ఉంటుంది. అయితే నిషేధి కాలంలో అంటే అర్ధరాత్రి సుమారు 12 గంటల 2 నిమిషాల నుంచి లింగోద్భవ కాలం అని అంటారు. ఆ సమయంలో శివపార్వతులు మమేకమైనటువంటి సమయంగా చెప్తూ ఉంటారు. ఆ సమయంలో మమేకం అవటం ఏంటి, ఆ సమయంలో అభిషేకం చేయటం ఏంటి, దీని అంతరార్థం ఏంటి సార్? ఇప్పుడు శివపార్వతులు ప్రత్యేకంగా మమేకం అవడం కాదు, శివపార్వతులు ఒకటే.
ఇంకా మీకు వినే ఉంటారు, ప్రదోష కాలంలో కూడా శివపార్వతులు తిరుగుతూ ఉంటారు గణాలతో. దోషము అంటే చీకటి అని అర్థం సంస్కృతంలో. ఉమ్. ప్రదోషం అంటే చీకటికి ముందు ముందు. ప్రదోషము. సాయంత్ర సమయంలో శివపార్వతులు గణాలతో తిరుగుతూ ఉంటారని, అదేవిధంగా తదాసు దేవతలు కూడా తిరుగుతూ ఉంటారు అంటూ ఉంటారు. అందుకే సాయంత్రం పూట మీరు ఏది కూడా మంగళకరమైన మాటలే మాట్లాడాలి, అమంగళకరమైన మాట మాట్లాడకూడదు అంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ మమేకము అవ్వడము అనేటువంటిది ఏంటంటే శివుడు వేరు పార్వతీదేవి వేరు కాదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. దీపము వెలుగు ఎలాగో వీళ్ళిద్దరు అంతే. దీపం లేకుండా వెలుగు ఉండదు, వెలుగు లేని దీపం ఉండదు. అంతేగాని ప్రత్యేకంగా మనం మమేకం అవడం కాదు, మనం అలా ఫీల్ అయి చేసుకుంటున్నాం. అలా చేసుకోవడం ద్వారా మనం తరించడానికి, అంతేగాని మరొకటేం కాదు. అయితే ఆయన లింగోద్భవం రూపాన్ని తీసుకున్నటువంటి, అంటే లింగ రూపాన్ని తీసుకున్నటువంటి రోజుగా మహాశివరాత్రి జరుపుకుంటాము. కళ్యాణం కూడా చేస్తారు శివపార్వతులకి. అది లోక కళ్యాణార్థం చేసేటటువంటి క్రతువు కూడా. అయితే లింగ రూపం తీసుకోవటం ఏమిటి ఈశ్వరుడు అంటే? దానికి చెప్తాను. మనకు చూడండి, మనం ఒక సర్కిల్ గీసాను అనుకోండి ఉదాహరణకి. ఈ సర్కిల్లో ఇదంతా ఉంది, ఈ ఏరియాకు ఒక సర్కిల్ గీసాం, ఈ ఏరియాలో ఒక సర్కిల్లో ఇదంతా ఉంది. విశ్వం మొత్తం సర్కిల్ గా తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక అండాకారంలో ఉంటుందట. లింగం కూడా మీరు గమనించండి, గుండ్రంగా ఉంటుంది ఇలా. అంటే ఏంటి, విశ్వం మొత్తం ఒక రూపు దాలిస్తే లింగ రూపంలో ఉంటుంది అని చెప్పడానికి. ఈ విశ్వాన్ని మొత్తం ఒక దగ్గర పెట్టి చూడాలి అంటే ఏంటి ఆ రూపము అంటే లింగము. లింగం చూస్తే సరిపోతుంది. లింగం చూస్తే సరిపోతుంది. అలాగా లింగం చూస్తే సరిపోతుంది. అది కూడా పాము పట్టం ఎటు ఉండాలి, ఉత్తరం వైపు ఉండాలి. చాలా మంది తెలియకెళ్ళల్లో నేను చూస్తుంటాను కదా, దక్షిణం పెట్టేస్తారు, తూర్పు పెట్టేస్తారు. అంటే అది ఇటు పెట్టాలని తెలియదు చాలా మందికి. ఉత్తరం వైపు పాము పట్టం పెట్టాలని కూడా చాలా మంది తెలియదు. ఎందుకంటే ఉత్తరానికి కుబేరుడు కారకుడు. నువ్వు అంటే ఉత్తరం వైపు నువ్వు వేసినటువంటి జలాలు కనుక పడినట్లయితే నీకు ఐశ్వర్య సిద్ధి లభిస్తుంది. అది అద్భుతం, అద్భుతం. సో ఇక ఇంట్లో స్వామిని చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది సార్, లింగం ఇంట్లో ఉండొచ్చా, ఇంట్లో ఉండకూడదు లింగం, ఇట్లా ఏవో రకరకాలు చెప్తూ ఉన్నారు కాబట్టి. అయితే లింగానికి మరి ఒకవేళ ఇంట్లో ఉంటే నిషేధి కాలంలో అంటే అర్ధరాత్రి స్వామికి అభిషేకం మనం ఎవరిళ్లలో వాళ్ళు చేసుకోవచ్చా? ఎందుకు చేసుకోకూడదమ్మా, ఖచ్చితంగా చేసుకోవచ్చు. అంటే ఒకటి ఇక్కడ ఒకటే ఏంటంటే, ఉదయం నుంచి శివరాత్రి రోజు ఉదయం మొట్టమొదటిగా ఉదయ సమయంలో చేస్తాము. ఇంకా కొంతమంది అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటారు రాత్రి సమయం వరకు, లింగోద్భవ కాలం వరకు కూడా కంటిన్యూస్ గా చేసే వాళ్ళు ఉంటారు. అభిషేకం చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు ఒకటే, నేను చాలా మంది అలా భక్తిగా చేసే వాళ్ళని అడిగాను, ఏమంటే మీకు ఇంత ఓపిక ఏమిటండి అంటే, వాళ్ళు అన్నది ఒకటే మాట, ఈ జన్మలో నాకు స్పృహ ఉంది ఈశ్వరుడు అని, మళ్ళీ జన్మ ఎత్తుతానో లేదో, అప్పుడు స్పృహ ఉంటుందో లేదో, అప్పుడు నేను చేస్తానో లేదో. అందుకని కడుపు నిండా చేసేసుకుంటున్నారు. అద్భుతం, అద్భుతం. అలా చేయాలి. అంటే నాకు ఇప్పుడు తెలిసింది, ఇది ఈశ్వరుడు ఈ జగత్తును మొత్తం చూసేవాడు అతను అని నాకు అర్థమైంది. రేపొద్దున ఇంకో జన్మ ఎత్తితే నాకు అప్పుడు తెలియదుగా. సో ఇంట్లో ఉంటే చక్కగా ఓం నమ శివాయ అనుకుంటూ నిషేధి కాలంలో అభిషేకం చేసుకోవచ్చు. ఒకటి, ఎవరికైనా అప్పులు బాగా ఉన్నటువంటి వారు బిల్వపత్రంతో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎలా, ఏం చేయమంటారు? బిల్వపత్రంతో అభిషేకం చేసుకోవడం, బిల్వపత్రాన్ని శివుని మీద పెట్టి నీటితో అభిషేకం చేయడం. అప్పులు బాగా ఉన్నటువంటి ఎలాంటి నామంతో చేయాలి? ఎలాంటి నామంతో అంటే నమశివాయ నామే. నమ్మక చమకాలు వస్తే నమ్మక చమకంతో చేస్తారు, నమశివాయ నామే. అదే విధంగా వివాహం అవ్వటం లేదు, చెరుకు రసము లేదా చక్కెరతో. గురుబలం పెరగాలి, సంతానం కలగట్లేదు, అలాంటప్పుడు గంధపు నీరు లేదా పసుపు నీరుతో అభిషేకం చేయడం. మరికొంతమందికి శత్రుబాధలు ఎక్కువ ఉంటాయి, అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పబడిన ఒక ఇదేంటంటే, శివలింగం మీద ఒక తెల్లటి వస్త్రాన్ని వేసి ఆవాలతో అభిషేకం చేస్తారు, డైరెక్ట్ గా చేయరు, ఆ రకంగా చేస్తారు. గురుబలం పెరగాలి, నెయ్యితో అభిషేకం చేస్తారు, నెయ్యితో అభిషేకము. ఇంకొంతమంది శత్రుబాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎర్రటి పుష్పాలతో గాని దానిమ్మ గింజలతో గాని చేస్తారు. అది ధనప్రాప్తి కోసం తేనెతో అభిషేకం చేస్తారు. ఈ రకంగా రకరకాల అభిషేకం. ఏ కోరిక కావాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ ఈశ్వరుడే. అంటే ఏంటంటే మీకు ఒక, అంటే మీరు ఒక సంకల్పం అనుకుంటున్నారు, అది కంప్లీట్ అవ్వాలి, ఇది ఈశ్వరుడు. అంతే. ఈశ్వరానుగ్రహం లేకపోతే ఏది కంప్లీట్ అవ్వదు. అంతే కదా. ఈశ్వరానుగ్రహం ఉంటే
ఒక మాయలాగా అప్పటికప్పుడు ఆ వ్యక్తికి ఆ యోగం పడుతుందండి. నేను చాలా మంది చూశాను అలా. ఒక మాయ ఏం కాదు అసలు. అరే ఈయనకి యోగం ఎలా పట్టింది అంటే అందరూ ఇట్స్ ఇంపాసిబుల్ అనుకుంటారు. అందరూ ఇంపాసిబుల్ అనుకున్నది ఒక ఆశ్చర్యంగా పాసిబుల్ అవుతుంది. అది ఈశ్వరానుగ్రహం. సరే, కొన్ని వేల జాతకాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తున్నారు. అవును. వీడికి ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం ఉంది అని ఎట్లాంటి కాంబినేషన్స్ ఎక్కువ అబ్జర్వ్ చేశారు సార్? భాగ్యభావం బాగుంటే భగవత్ అనుగ్రహం ఉంది. భాగ్యభావం అంటే నైన్త్ హౌస్ కనుక బాగుంటే, లగ్నం బాగుంటే, లగ్నానికి భాగ్యానికి కనెక్టివిటీస్ ఉండి, గురుగ్రహం బాగుంటే భగవత్ అనుగ్రహం ఉన్నట్టే. మన రీసెంట్ గా నాకు ఎవరో ముఖేష్ అంబానీ వాళ్ళ కూతురు కాదు కొడుకు ఏదో ప్రీ వెడ్డింగ్ ఏదో జరిగినప్పుడు నేను ముఖేష్ అంబానీ అనిల్ ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి రోజు. అందరూ కూడా ఈశ్వర కృప చేత అందరికీ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక్కసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. నమస్కారం.